భీమ క్షేమదుర్తి యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. అప్పుడు భీముడు సూర్యవర్ణ తుల్యము సూటిగా పోయేది అయోమయమైన తోమరాన్ని గట్టి శ్రద్ధతో శత్రువు మీద ప్రయోగించాడు. అప్పుడు కులూత అధిపతి అయిన ఆ క్షేమదుర్తి ధనస్సును బాగా వంచి 10 బాణాలతో ఆ తోమరాన్ని ముక్కలు చేసి 60 బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు. ఆ తర్వాత భీముడు గర్జిస్తూ మేఘధ్వని గల ధనస్సు తీసుకొని బాణాలతో శత్రు గజాన్ని బాధించాడు. యుద్ధంలో భీముని బాణ సమూహంతో బాధితమైన ఆ ఏనుగు ఎంత నిలువరించినా గాలి దెబ్బకు ఎగిరిపోయే మేఘంలాగా నిలవలేదు. భయంకరమైన భీముని గజరాజము శత్రు గజాన్ని, ఏనుగును పెద్ద గాలికి తూలిపోతున్న మేఘాన్ని వాయువేగంతో పోయే మేఘంలాగా వెంబడించింది. ప్రతాపవంతుడైన క్షేమదుర్తి తన ఏనుగును ఆపి వెంట పరిగెత్తుకు వస్తున్న భీముని ఏనుగును బాణాలు వేసి గాయపరిచాడు. అంతటా భీముడు వంగిన ములుకుగల క్షురప్రం అనే బాణాన్ని చక్కగా ప్రయోగించి శత్రువు ధనస్సును ఛేదించి శత్రు ఏనుగును బాధించాడు. అంతటా కోపించిన క్షేమదుర్తి భీముణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. భీముని ఏనుగు మర్మస్థానాలలో బాణాలతో కొట్టాడు. అంతటా భీముని ఏనుగు నేల కూలింది. అది నేల పడకముందే భీముడు దాని మీద నుండి దూకి నేల మీద నిలుచున్నాడు. భీముడు కూడా ఆయన ఏనుగును గదతో నలగగొట్టాడు. ఆ నేల కూలిన ఏనుగు మీద నుంచి క్షేమదుర్తి దూకి ఆయుధాన్ని ఎత్తిపట్టుకుని తన మీదికి వస్తూ ఉండగా భీముడు గదతో క్షేమదుర్తిని కొట్టాడు. చేతిలోని ఖడ్గంతోనే క్షేమదుర్తి తన ఏనుగు ప్రక్కనే పడ్డాడు. వజ్రప్రభగ్నమచలం సింహో వజ్రహతో యదా తం హతం నృపతిం దృష్ట్వా కులూతానాం యశస్కరం ప్రాద్రవద్ వ్యధిత సేనా త్వదీయ భరతర్షభ. భరతశ్రేష్ఠ, ఆ విధంగా వజ్రాయుధం దెబ్బకు ధ్వంసమైన కొండలాగా పిడుగుపడిన సింహంలాగా నేల కూలిన రాజును చూసి కులూతులు ఎంతో వ్యధ చెందారు. అంతటా కౌరవ సైన్యం పారిపోయింది అంటూ ధృతరాష్ట్రునికి క్షేమదుర్తి వధ గురించి సంజయుడు చెప్పాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున క్షేమదుర్తి వధ అను 12వ అధ్యాయము.